హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యాటు గైడ్. తెలంగాణకి సంబంధించి డిఏడిలో ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయిపోయిందో మీరు మీ యొక్క అలాట్మెంట్ లెటర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను శాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అందులో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. సో యూట్యూబ్ ఇట్లా డేటా కంప్లీట్గా చూడడం యాక్సెప్ట్ చేయదు. సో అందుకోసమని నేను జస్ట్ కాలేజ్ డీటెయిల్స్ మాత్రమే ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను. మీరు చెక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి, మీకు చాలా కట్ ఆఫ్ ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి, నేను కొన్ని గౌట్ డైట్ కాలేజెస్లలో చూపిస్తాను. గౌట్ డైట్ ఆదిలాబాద్, ఎన్టీఆర్ చౌక్, ఇవి గౌట్ కాలేజ్ మొత్తం ఒకటే. సో ఈ కాలేజ్లో అసలు కట్ ఆఫ్ ఎంత వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక బీసీడీ స్టూడెంట్స్కి ఏంటి మార్క్స్ ఏంటి ర్యాంక్ ఎంత అని చూపిస్తాను. ర్యాంక్ 902, 1800. బీసీఈ కేటగిరీ వాళ్ళకి 1800 వాళ్ళకి కూడా వచ్చింది. 407 ఈ ఆదిలాబాద్లో ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా వచ్చింది కొంతమందికి. అండ్ మనం అనుకుంటాము ఎస్టీ స్టూడెంట్స్కి ఎక్కువ ర్యాంక్ ఉన్న వస్తుందని. చూడండి, అసలు 24th ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఓకే, సో ఎప్పుడు కూడా అందరూ రిజర్వేషన్ని బేస్ చేసుకొని కొడతారు సీట్ అని రాంగ్ అజంప్షన్లో ఉన్న వాళ్ళకి జస్ట్ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో కూడా చూడండి 954. గ్రూప్ 2లోనే కాకపోతే ఎక్కువ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. గ్రూప్ 3లో చాలా తక్కువ మంది. ఇక్కడ చూడండి 713 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మిగిలినవన్నీ గ్రూప్ 2. ఓకే, ఇదిగోండి గ్రూప్ 3. సో మోస్ట్లీ నేను చూసిన కాలేజెస్లలోనైతే అవే ఉన్నాయి. ఇది ఆదిలాబాద్కి సంబంధించి. ఇప్పుడు వరంగల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ గౌట్ డైట్ కాలేజ్ ఇది వరంగల్ది. నేను వరంగల్ది చూపించడానికి ఏంటి రీజన్ అంటే, వరంగల్ డైట్ కాలేజ్ చాలా ఫేమస్, చాలా మందికి తెలియదు, అందుకోసమని చెప్తున్నాను. హాస్టల్ ఫెసిలిటీ ఉండదు డిఎడ్లో. బట్ ఇక్కడ చూడండి 234, 153, 110, 171, 225 ఇట్లా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే మీకు డిఫరెన్షియేషన్ అర్థం కావడం కోసం మాత్రం చెప్తున్నా. ఇప్పుడు మనం ఆదిలాబాద్ది కంపేర్ చేసుకున్నాం అనుకోండి, 2000 పెట్టినా కూడా వచ్చేసింది ర్యాంక్. కానీ హనంకొండలో ఉన్న ఈ డైట్ కాలేజ్కి ఇటు సైడ్ మీకు నెంబరింగ్ కనబడుతుంది చూడండి, ఇవన్నీ కూడా ర్యాంక్స్. ఈ 150, 140 అని ఉన్నాయి చూడండి అవి. సో మీరు పీడిఎఫ్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు అలాట్మెంట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ అలాట్మెంట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అని అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఓన్లీ ఫస్ట్ 5 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు స్క్రీన్ షాట్ సెండ్ చేసిన వాళ్ళకి నేను చెక్ చేస్తాను, నాట్ ఫర్ ఎవ్రీవన్. సో ఒకసారి చూడండి, ఇన్ కేసు చాలా రెస్పాన్స్ వస్తే విల్ సీ చాలా మందికి చెక్ చేయడానికి. బట్ అలాట్మెంట్ చెక్ చేసుకున్నారా లేదా అనేది ఒక అప్డేట్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.